హలో ఎవ్రీవన్. నేనైతే ఈరోజు ఒక డిఫరెంట్ కాంబినేషన్లో రసం చేస్తున్నాను. దీనికి మెయిన్గా బేస్ వచ్చేసి మునగాకులు అండ్ నానబెట్టి ఉడకపెట్టి పేస్ట్ చేసుకున్న శనగలతోని ఈ రసం చేసుకున్నాను. నేను జనరల్గా నల్ల శనగలు, రాజ్మా, చోలే ఇట్లాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీన్స్ ఉంటాయి కదా, వాటితోని అవి డైరెక్ట్ తినడం కాకుండా రసంలాగా చేసుకోవడం నాకు చాలా ఇష్టము. టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఊరికే అదే కందిపప్పు, అదే పెసరపప్పు లాగా కాకుండా కొంచెం పొట్టుతో ఉన్న నల్ల శనగలు, రాజ్మా, ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీన్సెస్ ఉంటాయి కదా మనకి, అట్లాంటి వాటితో రసం పెట్టుకుంటాను. కానీ మునగాకుతోని ఇదే ఫస్ట్ టైం ట్రై చేసినాను. మునగాకు పౌడర్ డైరెక్ట్గా తిన్నదానికి మునగాకు కర్రీలో వేసుకొని తిన్నదానికి చాలా డిఫరెంట్గా ఉంది. అంటే డైరెక్ట్గా పౌడర్ తీసుకుంటే ఏదో మెడిసిన్ లాగా మింగేసిన ఫీలింగ్ వచ్చింది. కానీ మునగాకుతోని ఇట్లా రసం లాగా చేసుకున్నప్పుడు లైక్ మంచి డీసెంట్ సైజ్ ఆఫ్ మునగాకు వేసి ఈ రసం చేస్తున్నాను. చాలా మంచిగా అనిపించింది అనమాట. కాకపోతే మనకు మునగాకు పౌడర్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది. ఆకు ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అయితే నేను ఇక్కడ నానబెట్టి ఉడకబెట్టిన శనగలని పేస్ట్ చేసుకొని నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో నేను రసం చేసుకున్నాను. మాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.